వ్యూ పాయింట్. బరువు తగ్గాలని అందరికీ ఉంటుంది. ఇందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకుంటే మాత్రం నట్స్, డ్రై ఫ్రూట్స్ తినడం చాలా మంచిది. ఉదయం ఆయిల్ ఫుడ్స్ ని తినడం మానేసి నట్స్ తీసుకుంటే శరీరం తేలిగ్గా ఉండటంతో పాటు చాలా త్వరగా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. చాలా మంది వీటిని స్నాక్స్ లా కూడా తీసుకుంటారు. వీటిని ఉదయం తింటేనే ప్రయోజనాలుంటాయి. అయితే ఇవి ఆరోగ్యకరమైనవే అయినా కొన్ని సమస్యలున్న వాళ్ళు కొన్ని రకాల నట్స్ ని అవాయిడ్ చేయడమే మంచిది. ముఖ్యంగా మొటిమలు సహా మరికొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు విపరీతంగా నట్స్ తినడం ఏమాత్రం మంచిది కాదు. వీటి కారణంగా మొటిమలు ఇంకా పెరిగే ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు డ్రై ఫ్రూట్స్ కూడా ఇదే విధంగా యాక్నీకి దారితీస్తాయి. అందుకే వీటిని మరీ అతిగా తీసుకోవద్దు. వాల్నట్స్ తో పాటు వేరుశనగల్లో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ యాక్టివ్ అయిపోతుంది. సాధారణంగా ఏదైనా గాయమైనా, ఇన్ఫెక్షన్ వచ్చినా చాలా కాలం పాటు అది అలాగే ఉంటే క్రమంగా అది ఇన్ఫ్లమేషన్ కి దారితీస్తుంది. శరీరంపై వాపులు వస్తాయి. ముఖ్యంగా కీళ్ల వాపులతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాల్నట్స్, పీనట్స్ ఎక్కువగా తింటే ఇలాంటి ప్రమాదమే తలెత్తుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ నట్స్ అసలు తినకూడదు. తరచూ యాక్ని వచ్చే వాళ్ళు వాల్నట్స్, పీనట్స్ కి వీలైనంత దూరంగా ఉండాలి. వాటికి బదులుగా బాదం, హేజల్ నట్స్, చెస్ట్ నట్స్ లాంటివి తీసుకోవచ్చు. వీటిలో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ తక్కువగా ఉంటాయి. పైగా వీటిలో విటమిన్ ఇ తో పాటు సెలీనియం ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మ కణాలకు రక్షణ కవచంగా నిలుస్తాయి. ఇవి డ్యామేజ్ కాకుండా కాపాడడంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. కేవలం నట్స్ మాత్రమే కాదు, కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కూడా యాక్నీకి దారితీస్తాయి. డ్రై ఫ్రూట్స్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. ఆహార పదార్థాల్లో ఉండే కార్బోహైడ్రేట్స్ రక్తంలో ఉండే చక్కెర స్థాయిని ఎంత వేగంగా పెంచుతాయని సూచించేదే ఈ గ్లైసెమిక్ ఇండెక్స్. ఈ ఇండెక్స్ అధికంగా ఉంటే రక్తంలో షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి. అదే ఇండెక్స్ తక్కువగా ఉంటే అంత వేగంగా కాకుండా క్రమంగా షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే ప్రమాదకరమే. డ్రై ఫ్రూట్స్ లో ఇది అధికంగా ఉంటుంది. కిస్మిస్ లు, డేట్స్ తో పాటు ఆప్రికట్స్ లో షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తింటే చర్మం సీబం అనే ఆయిల్ ని అధికంగా విడుదల చేస్తుంది. చర్మం అంతా జిడ్డుగా మారిపోతుంది. ఆ తర్వాత మొటిమలు వస్తాయి. చక్కెర ఎక్కువగా ఉండే డ్రై ఫ్రూట్స్ ని తినకుండా వాటికి బదులుగా షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండే క్రాన్బెర్రీస్ ని తీసుకోవాలి. పాలు ఆరోగ్యానికి చాలా మంచిది అనుకుంటాం. కానీ యాక్నీ లాంటి సమస్యలున్న వాళ్ళు పాలు తాగకపోవడమే బెటర్. పాలల్లో ఉండే సహజ హార్మోన్స్ చర్మం జిడ్డుగా తయారయ్యేలా చేస్తాయి. పాల ఉత్పత్తులు ఇన్ఫ్లమేషన్ కి దారితీసి యాక్నీని కలిగించే అవకాశం ఉంటుంది. వీటితో పాటు పాస్తా కూడా మొటిమలకు కారణమవుతోంది.